నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర అభివృద్ధికి అధికారులను పరుగులెత్తిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పాలకులలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. తణుకు నియోజకవర్గంలో పశువుల రక్షణ కోసం నిర్మించిన గోకులం షెడ్డులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి మిగిలిన షెడ్డులను కూడా త్వరితగతిని పూర్తి చేయాలని ఆదేశం. తణుకులో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజా వైద్యులు రామబ్రహ్మం. భారత యువతకు స్ఫూర్తినిచ్చిన స్వామి వివేకానంద. తాడేపల్లిగూడెం నిట్లో స్పష్టం చేసిన సంస్థ ఇన్ఛార్జి డైరెక్టర్ డాక్టర్ రమణారావు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలుస్తున్న సంక్రాంతి సంబరాలు. అమలాపురంలో ప్రకటించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. కొత్తపేటలో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు కార్యాలయాన్ని నెలకొల్పాలి. బోర్డు చైర్మన్ కోరిన ఎమ్మెల్యే బండారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అభివృద్ధి కార్యక్రమాలను ఉద్యోగులను పరిగెత్తిస్తున్నారని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గానికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు ఆదివారం అందజేసి మాట్లాడారు. ముఖ్యంగా పేదరిక నిర్మూలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాల్లో 14 లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి స్థితిలో కూడా మరి ఈరోజు మరి పెద్ద ఎత్తున ఎవరైతే పేషెంట్స్ హాస్పిటల్లో చేరి మరి వాళ్ళ వైద్యం కోసం అప్పులు చేసి ఏదైతే ఆరోగ్యం కుదిటిపడిన తర్వాత ఇంటికి వచ్చినా కూడా ఖర్చు పెట్టినటువంటి ఖర్చులు ఒక పక్కన వాళ్ళని బాధిస్తూ ఉంటే ఆ ఖర్చుల కోసం బంగారాన్ని ఇల్లునో తాకట్టు పెట్టుకుని వైద్యం చేయించుకుంటే ఆ బాధ కూడా వాళ్ళకు ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో చరిత్రలో ఎప్పుడు తణుకు నియోజకవర్గ పరిధిలోని మండపాక, అత్తిలి, వరిగేడు, రేలంగి గ్రామాలలో నిర్మించిన పశువులకు రక్షణ ఇచ్చే గోకులం షెడ్లను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదివారం ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశు సంపదను పెంచుకోవలసిన అవసరం అందరిపైన ఉందన్నారు. దీనికి కూటమి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందటని వివరించారు. ముఖ్యంగా తణుకు నియోజకవర్గంలో 112 పశువుల షెడ్లు మంజూరయ్యాయని చెప్పారు. వీటి నిర్మాణం త్వరలోనే పూర్తి చేసి వినియోగంలోకి తేనున్నట్లు ఆరిమిల్లి వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రైతులకి సంబంధించి పశువుల షెడ్ల నిర్మాణానికి 4 పశువులు 6 పశువులకి సంబంధించి 1,85,000 రూపాయలు, 2,40,000 రూపాయలు 2 కేటగిరీల్లో పశువుల షెడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా తణుకు నియోజకవర్గంలో 54 క్యాటిల్ షెడ్యూల్స్ ఈరోజు శాంక్షన్ అయ్యి వాటి నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్కి సంబంధించి ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ షెడ్లన్నీ కూడా నిర్మాణాలు పూర్తి చేసి సంక్రాంతికి ఏదైతే ప్రారంభోత్సవం చేయాలని చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు దాదాపు చాలా చోట్ల అన్ని షెడ్లు కూడా రైతులందరూ కూడా పూర్తిగా నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు వరిగేడు, మండపాక, అదేవిధంగా రేలంగి గ్రామాల్లో ఈ షెడ్లు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 4 పశువులకు సంబంధించి 1,85,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం గ్రాంట్ ఇస్తే దానిలో 18,500 రూపాయలు 10% రైతు కంట్రిబ్యూషన్ ఉంటుంది. మిగిలినంతా కూడా ప్రభుత్వం భరించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ వారు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు రైతులు అలాగే ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పని దినాలు పెంచే విధంగా ఈరోజు వివిధ దశల్లో దీన్ని కూడా ఉపయోగించుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
స్వామి వివేకానంద జయంతిని తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. భారతదేశానికే కాదు యువ ప్రపంచానికే ఒక దివ్య తేజం స్వామి వివేకానందుడు. మతానికి కొత్త అర్థాన్ని, సేవకు పరమార్థాన్ని నిర్వచించి నరుడే నారాయణుడని, మానవ సేవయే మాధవ సేవని చాటి చెప్పిన మహోన్నత మూర్తి. యువతకు స్ఫూర్తిగా, చైతన్య దీప్తిగా భాసిల్లిన వ్యక్తి. విలక్షణ జీవనశైలి, విశిష్టమైన ఆయన సేవలు నేటి యువతకు మార్గదర్శకం, ఆదర్శనీయం. భారతీయ ఆధ్యాత్మికతను పాశ్చాత్యంతో కలపడానికి ప్రయత్నించిన హిందూ ఆధ్యాత్మిక నాయకుడు, సంస్కర్త. తన అద్భుత ప్రసంగాలతో పాశ్చాత్యుల హృదయాలను సైతం చూరగొన్న భారతీయ తత్వవేత్త స్వామి వివేకానందుడు. ఆయన సందేశాలు సూటిగా యువత హృదయాన్ని తాకుతాయి. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. బలమే జీవితం, బలహీనతే మరణం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువత ఈ దేశానికి కావాలని ఆయన కోరుకున్నారు. హిందూ మతం గురించి పాశ్చాత్య ప్రపంచానికి జ్ఞానోదయం చేసిన ప్రభావవంతమైన వ్యక్తి స్వామి వివేకానంద. అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో 1863 జనవరి 12వ తేదీన విశ్వనాథ దత్త, భువనేశ్వరి దంపతులకు జన్మించారు. బాల్యం నుంచే ఏకసంతాగ్రాహిగా పేరు తెచ్చుకున్న వివేకానంద జ్ఞాపక శక్తి అమోఘం. ఈయన అతి చిన్న వయసులో 40 ఏళ్లకే 1902 జూలై 4వ తేదీన తనువు చాలించడంతో దేశం ఒక గొప్ప ఆధ్యాత్మిక మేధావిని కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆయన ఆలోచనలతో రూపుదిద్దుకున్న తణుకు రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వివేకానందుని జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించి నివాళులర్పించారు. ముఖ్యంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు, ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం మాట్లాడుతూ నేటి తరం ప్రజలంతా వివేకానందుని జీవిత విశేషాలు తెలుసుకోవాలని సూచించారు. 163వ జన్మదినం నేషనల్ యూత్ డే కింద చేశారు. యువత 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 మీద దేశం ఆధారపడి ఉంది, యువత మీదే అన్నీ ఆధారపడి ఉంటాయని ఆయన ప్రబోధించింది అది. ఇప్పుడే చెప్పారు ఇక్కడ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటే 2 నిమిషాలు తప్పట్లు కొట్టారు. ఆయన మీటింగ్ హాల్ కూడా వెళ్ళి చూసి వచ్చారు నేను ఓసారి. అన్నిటికన్నా ఆయన మెయిన్ ఏంటంటే, నేను చెయ్యలేను, నాకు చేత కాదు వాళ్ళ మాట అసలు గాలియకూడదు. అన్నిటికన్నా నీలో నువ్వే సమర్థవంతుడివి, నువ్వెవడ మీద ఆధారపడక్కర్లేదు. నేను చేయగలను, నేను సాధించగలను, ఏదైనా సరే నేను సాధించగలనని ధైర్యంగా వెళ్ళటమే కావాలని చెప్పినటువంటి మహా వ్యక్తి. అదొకటి స్టూడెంట్ ఏం చెప్తాడంటే, నేను చెప్పినట్టు ఓ భక్తి మెడిటేషన్ ఇవన్నీ చేసేవాళ్ళకి అవసరం లేదు, ఫుట్బాల్ ఆడేవాడిలా బాగా ఇష్టం ఉంటాడు. ఇలా శరీరం దృఢంగా ఉండాలి, మనసు దృఢంగా ఉండాలి, ఎవరికైనా సాయం చేయగలిగి ఉండాలి. ఈ కార్యక్రమంలో కోస్టల్ అగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ చిలుకూరి రామకృష్ణ, సమితి ప్రతినిధి కోడూరి గిరీశ్వరరావులు పాల్గొన్నారు. అలాగే బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు ఆధ్వర్యంలో కూడా జయంతిని నిర్వహించి ఆయన ఆశయాలను సాధిస్తామంటూ విగ్రహం ముందు ప్రతినబూనారు. అనంతరం 11 మంది యువకులు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పైబోయిన సత్యనారాయణ, ఆర్ అనుకుమార్, బడేటి సాయిరాం, కసిరెడ్డి మణిదీప్, మారిశెట్టి అజయ్లు పాల్గొన్నారు. ఇంకా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఎన్జిఓస్ హోంలో వీధిలోని లక్ష్మీ నర్సింగ్ హోం ప్రాంగణంలో స్వామి వివేకానందుని జయంతిని నిర్వహించి ఆయన గొప్పదనాన్ని వివరించారు. సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బుల్లినేని కృష్ణ, ఆసుపత్రి యాజమాన్య ప్రతినిధి చిక్కాల వీర వెంకట సత్యనారాయణ, పొట్ల వెంకటరాం తదితరులు పాల్గొన్నారు. ఇలా ఎవరు చెప్పరు మీకు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధులకు ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవలను ఈ ఆదివారం కూడా కొనసాగించారు. ఈ మేరకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుసేన్ అహ్మద్, మరో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు సంచార శకటం ద్వారా తణుకు, తేతలి ప్రాంతాలలో పర్యటించి 7 వృద్ధులను పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు.
కాగా సంఘ సభ్యులు పాతూరి శివనారాయణ ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంస్థ కోశాధికారి అజ్జి భాస్కర్రావు సిబ్బంది సహకరించారు. ఈ ఉచిత వైద్య సేవలో ఆశించేవారు స్వయంగా కానీ లేదా 9985343530 సెల్ నంబరుకు ఒకరోజు ముందుగా తెలియచేయాలని అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి కోరారు. విద్యాపరంగా విశిష్ట ప్రతిభను కనబరిచే వారి కోసం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న ప్రతిభా పురస్కార కార్యక్రమంలో భాగంగా వేదశాస్త్ర కోర్సులో అధిక మార్కులు సాధించిన గోరుగంటు కార్తీక శర్మకు ఆదివారం 10,000 రూపాయల చెక్కును అందజేసి ప్రోత్సహించారు. ఈ మేరకు తణుకు రోటరీ క్లబ్లో జరిగిన సభలో సైకాలజిస్ట్ నండూరి సవిత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సత్కారం చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. ఎందుకంటే మీరందరూ కూడా బాగా పూర్ స్టూడెంట్స్ని, బాగా డబ్బులు లేని వాళ్ళని, చదువులో వెనకబడిన వాళ్ళందరినీ ముందుకు తీసుకొస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం నాకు తెలిసి ఇది మొదటిసారి జరుగుతుంది. ఆ పిల్లాడు నిజంగా చాలా కృషి చేస్తున్నాడండి. ఇంకా పైకి రావాలని మనందరం ఆ పైకి తీయించాలి. భగవంతుడి దగ్గరికి వెళ్తాం, మన విషయం వారు భగవంతుడికి చెప్తామని మనం కోరుతాం, కానీ వారికి మనం ఎంత విలువిస్తున్నాము అన్నది అది మన మనసులకే తెలియాలి. దాన్ని కొంచెం మనందరం బయటకు వచ్చి పెద్ద మనసు చేసుకుని వాళ్ళందరికీ కూడా చక్కగా సత్కారం చేశాం కదా, ఇది ఇలా కంటిన్యూ అవ్వాలని, ఇంకా ఇలాంటి వాళ్ళని 3 మందిని మనం సత్కరించాలని మన మానవతా సంఘం దగ్గర నుంచి ఇది ప్రారంభం అని మనం అనుకోవాలి. సంస్థ అధ్యక్షురాలు కటారి శారదాదేవి అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు, ప్రస్తుత మండల చైర్పర్సన్ బోయపాటి రామలక్ష్మి, కార్యదర్శి బొల్లం రామకాశి, పూర్వ అధ్యక్షులు ఏ బాలాజీ, ఒంగూరి హనుమంతరావు, సభ్యులు అక్కిన కాశీ విశ్వనాథం, ఆకేళ్ల సుబ్రహ్మణ్యం, కొల్లేపర సత్యనారాయణ, మాజేటి కాశీలు పాల్గొన్నారు. తణుకు రాష్ట్రపతి రోడ్డులోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాలలో భాగంగా ఆదివారం భారీ అన్న సమారాధనను నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మోపిదేవి శంకరం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంతిరావు వెంకటరత్నం ముఖ్య అతిథిగా పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు గరగ రాంబాబు, కమిటీ సభ్యులు సుందరి సత్యనారాయణ, ఉమ్మడి వెంకటేశ్వరరావు, వల్లూరి గంగయ్య, చింతలపూడి సింహాచలంలు పాల్గొన్నారు. మండల కేంద్రం ఇరగవరం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1989-90 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం ఇదే పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా 35 ఏళ్ల క్రితం స్మృతులను గుర్తు చేసుకుని ఆనందించారు. ఈ మేరకు వివిధ సబ్జెక్టులలో బోధించిన నాటి గురువులు మోటుపల్లి పార్థసారథి, టీకేఎస్ఎల్ రంగనాథాచార్యులు, అల్లూరి వెంకటరామరాజు, కేవీపీ పాండురంగరాజు, డి నరసింహరాజు, ఎస్ సెబాస్టియన్, పి అమర్నాథ్ రెడ్డి, కూచి రామకృష్ణలను ఘనంగా సన్మానించి గురుభక్తిని చాటుకున్నారు. అనంతరం తెలుగు ఉపాధ్యాయులైన కూచి రామకృష్ణ పద్యం వినిపించి అలరించారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు కర్రి శ్రీనివాసరెడ్డి, వీరవల్లి రమేష్, జీవి నిర్మల, జి ఆదిలక్ష్మి తదితరులు ఆధ్వర్యం వహించారు. అవునా, నేను హెడ్ మాస్టర్గా ఉండగా మీరు ఎవరు లేరు ఇక్కడ, అందుకని ఇందాక నుంచి తెలుగు మాస్టర్ అంటున్నారు మీరు. అంచేత నా అదృష్టం ఏంటో తెలియదు కానీ ఉమాసహిత పాలేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ఇక్కడే నేను హెడ్ మాస్టర్గా కూడా అయ్యాను. సూపర్. అంచేత అటువంటి అవకాశం వచ్చింది. అయినా నా మొదటి లక్షణం ఆంధ్రుడిగా తెలుగువాడిని కాబట్టి ఓ పద్యమో అంటున్నారు. ఎప్పుడో పద్యాలు చదివిన వాడిని పద్యం చదవమంటే ఏం చదువుతాను, అయినా చదవగలను అనుకుని ఓ పద్యం చదువుతాను. మనందరికీ పనికొచ్చేది చదువుతాను. చదువుపతి ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుగా చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరచ్చటం
పదనుగా మంచి కూర నల్లపాకము చేసిన నైన నందు నింపదబడు ఉప్పు లేక రుచి పుట్టగనే చునటయ్య భాస్కరా. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.